ఫోరియర్ సిరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో అబౌట్ ఫోరియర్ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాని కంటిన్యూషన్ వచ్చేసి సెకండ్ పార్ట్ ఇది. సో ఫస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్? Fourier series is an infinite series representation of periodic function. So Fourier series anedi, this is an infinite series representation of periodic function. And also this is in terms of sine and cosine terms. Idlo ela untayante sines and cosine terms untayi. So ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనుకుంటే, Fourier series is useful to solve ordinary and partial differential equations, particularly with periodic functions. So ikkada Fourier series manaku useful entante uses enti ante, this is useful to solve ordinary and partial differential equations. Ordinary and partial differential equations ni solve chestamu with periodic functions. Okay, this is the Fourier series. So Fourier series ni అసలు ఫార్ములాస్ ఎలా ఉంటాయి, బేసిక్ ఫార్ములాస్ ఎలా రాస్తామో చూద్దాం. ద ఫోరియర్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ f of x ఇన్ ద ఇంటర్వల్ c is less than or equal to x is less than or equal to c plus 2 pi is given by f of x is equal to a naught by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. అంటే ఫోరియర్ సిరీస్ ఒక f of x అనే ఫంక్షన్కి ఫోరియర్ సిరీస్ని విత్ ఇన్ ద ఇంటర్వల్స్ రాయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. f of x is equal to a naught by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. సో ఇక్కడ a naught an bn అంటే ఏంటి? సో వేర్ a naught is equal to 1 by pi into integral c to c plus 2 pi f of x dx and an is equal to 1 by pi into integral c to c plus 2 pi f of x into cos nx dx and bn is equal to 1 by pi into integral c to c plus 2 pi f of x into sin nx dx. These are a naught, an and bn. ఇక్కడ మనం సమ్ నోట్ పాయింట్స్ రాసాం చూడండి. దీస్ ఆర్ వెరీ యూజ్ఫుల్, అంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్లో ఇవి. సో అవి ఒకసారి మీకు sin n pi ఈజ్ ఈక్వల్ టు sin 2n pi ఈజ్ ఈక్వల్ టు sin 3n pi ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ వాల్యూస్ అన్నీ జీరోస్ అయిపోతాయి. cos n pi ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n అండ్ cos 2n pi ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z. n belongs to z. సో ఇక్కడ c plus 2 pi అనేవి లిమిట్స్. అయితే ఇక్కడ మనకు బేసిక్గా మనం c plus 2 pi అనేవి లిమిట్స్ అని రాసాము. కానీ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు క్వశ్చన్లో ఏవైతే మనకు లిమిట్స్ ఇస్తాడో సో ఆ లిమిట్స్ని యూజ్ చేసి మనం సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్పాండ్ f of x is equal to, ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. 2 ఫంక్షన్స్ ఇచ్చారు. f of x is equal to 1, 0 is less than x is less than pi and f of x is equal to 0 when pi is less than x is less than 2 pi. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే టోటల్గా లిమిట్స్ వచ్చేసి 0 to 2 pi, టోటల్ ఫంక్షన్ లిమిట్స్ వచ్చేసి 0 to 2 pi. కానీ లిమిట్స్ 0 to pi ఉన్నప్పుడు x అనే ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ వాల్యూ 1 అండ్ లిమిట్స్ పై టు 2 pi ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో అంటే మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు మన ఫోరియర్ సిరీస్ని మనం స్ప్లిట్ చేసుకొని రాసుకుంటాం. సో ఇక్కడ ఏమన్నారంటే ఎక్స్పాండ్ దిస్ ఫంక్షన్ యాజ్ ఎ ఫోరియర్ సిరీస్. ఈ ఫంక్షన్ని ఎక్స్పాండ్ చేయమన్నారు. ఎలా అంటే యాజ్ ఎ ఫోరియర్ సిరీస్. ఎక్స్పాండ్ ది ఫంక్షన్ యాజ్ ఎ ఫోరియర్ సిరీస్. సో ఇప్పుడు మనం ఇది చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. అంటే లిమిట్స్, టోటల్ లిమిట్స్ 0 to 2 pi, 0 to 2 piని మనం స్ప్లిట్ చేయాలి 2 లిమిట్స్ కింద. ఫస్ట్ వన్ వచ్చేసి 0 to pi, సెకండ్ వన్ వచ్చేసి pi to 2 pi.
అలా స్ప్లిట్ చేసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ బేసిక్గా ఫోరియర్ సిరీస్ రాద్దాం. ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వల్ 0 to 2π. సో ఫైనల్లీ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఇంటర్వల్ 0 to 2π ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. So where a0 an bn, first మనం a0 an bn వాల్యూని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా చేయాలి? a0 ఫార్ములా ఏంటి? 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π f of x into dx. యాక్చువల్లీ సింగిల్ ఫంక్షన్ ఇచ్చేసి 0 to 2π మనకి లిమిట్స్ ఇస్తే డైరెక్ట్గా ఫంక్షన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసి సొల్యూషన్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే మనకు 2 లిమిట్స్ ఉన్నాయి. ఫస్ట్ లిమిట్ 0 to π, సెకండ్ లిమిట్ π to 2π. సో క్వశ్చన్లో అలా అడిగారు కాబట్టి మనం ఇక్కడ 0 to 2πని 2 ఇంటిగ్రల్స్ కింద మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తాం. ఎలా స్ప్లిట్ చేస్తారంటే క్వశ్చన్లో యూజ్ చేసిన లిమిట్స్ని యూజ్ చేసుకొని మాత్రమే మనము స్ప్లిట్ చేయాలి. మనం ఓన్గా చేయకూడదు. 0 to π ఒక స్ప్లిట్ ఇచ్చారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి π to 2π. సో కాబట్టి మనం ఏం చేసామంటే 1/π ఇంటూ, సో స్ప్లిట్ ద 0 to 2π ఇన్ 2 integrals. What are they? First one 0 to π and second one π to 2π. Therefore 0 to π integral f of x dx plus integral π to 2π f of x dx. సో ఫస్ట్ ఇలా స్ప్లిట్ చేసుకొని రాసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా స్ప్లిట్ చేసుకొని రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π. అంటే లిమిట్స్ 0 to π ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ క్వశ్చన్లో చూడాలి. చూస్తే అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ 1. సో కాబట్టి 1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ π to 2π. π to 2π ఉన్నప్పుడు మన ఫంక్షన్ వాల్యూ ఎంత? 0. సో కాబట్టి 0 ఇంటూ dx. సో ఇంటిగ్రల్ π to 2π 0 ఇంటూ dx అంటే టోటల్గా అదేమైంది? 0 అయింది. సో కాబట్టి సెకండ్ ఇంటిగ్రల్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ ఇంటిగ్రల్ చేస్తే సరిపోతుంది. therefore that is equal to 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π 1 into dx. What is the value of integral dx? So the value of integral dx is x within the limits 0 to π. Within the limits 0 to π. Now we apply the limits. Upper limit minus lower limit. Upper limit minus lower limit. Therefore that is equal to 1/π into π minus 0. సో పై క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్గా టర్మ్ a0 ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ a0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దిస్ ఈజ్ a0. ఫస్ట్ మనకు క్వశ్చన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ 2 ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి. లిమిట్స్ ఎలా ఇచ్చారు? 0 to π, π to 2π. సో దట్స్ వై ఐఎమ్ స్ప్లిట్టింగ్ ద అవర్. నెక్స్ట్ సెకండ్ వన్ an. an ఈజ్ ఈక్వల్ టు 1/π into integral 0 to 2π f of x into cos nx dx. Okay, so now we split the integral. So ఎలా స్ప్లిట్ చేస్తారు? ఫస్ట్ 0 to π, నెక్స్ట్ π to 2π. therefore that is equal to 1/π into integral 0 to π f of x into cos nx dx plus integral π to 2π f of x into cos nx dx. ఫస్ట్ మనం ఇలా స్ప్లిట్ చేసాం. Now we substitute the f of x values. So what is the f of x values within the limits 0 to π is 1. What is the f of x value within the limits π to 2π? 0. Therefore we substitute these values in f of x. Therefore that is equal to 1/π into integral 0 to π 1 into cos nx dx plus integral π to 2π 0 into cos nx dx. ఓకే, అంటే 0 to π ఉన్నప్పుడు మనకు ఫంక్షన్ వాల్యూ 1. సో కాబట్టి ఫస్ట్ ఫంక్షన్లో ఫంక్షన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం.
లిమిట్స్ పై టు 2π ఉన్నప్పుడు మనకు ఫంక్షన్ వాల్యూ 0. దట్స్ వై ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద 0 ఇన్ సెకండ్ ఇంటిగ్రల్. పై టు 2π 0 ఇంటూ cos nx dx. ఓకే, ఇప్పుడు 0 ఇంటూ cos nx dx అంటే సెకండ్ ఇంటిగ్రల్ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. therefore మనం we calculate the first integral. Integral 0 to pi cos nx dx. What is the value of integral cos nx dx? Is sin nx by n. You know that. I already know that integral cos x dx is equal to sin x. So an is equal to 1 by pi into sin nx by n within the limits 0 to pi. Now we apply the limits. So ఎలా అప్లై చేస్తాం? What is the rule? Upper limit minus lower limit. Therefore that is equal to 1 by pi n into sin n pi minus sin 0. Here we know that sin n pi is 0 and sin 0 is 0. Sin n pi is 0, sin 0 is 0. So that is equal to 1 by n pi into sin n pi 0, sin 0, 0. Therefore an is equal to 0. An is equal to 0. Okay. Now bn. bn is equal to 1 by pi into integral 0 to 2 pi f of x into sin nx dx. So here we also split the limits into two limits. It is equal to 1 by pi into integral 0 to pi f of x into sin nx dx plus integral pi to 2 pi f of x into sin nx dx. So the function value of f of x within the limits 0 to pi is 1. The function value of f of x within the limits pi to 2 pi is 0. అంటే లిమిట్స్ 0 to pi ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ 1 అయింది. లిమిట్స్ పై టు 2π ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ 0. సో దట్స్ వై మనం ఇక్కడ ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఫంక్షన్ వాల్యూస్. therefore that is equal to 1 by pi into integral 0 to pi 1 into sin nx dx plus integral pi to 2 pi 0 into sin nx dx. సెకండ్ ఇంటిగ్రల్ వాల్యూ 0 అయిపోతుంది. సెకండ్ ఇంటిగ్రల్ వాల్యూ 0 అయిపోతుంది. ఫస్ట్ వాల్యూకి మనం ఇంటిగ్రేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ sin x dx? సో ఇంటిగ్రల్ sin x dx is equal to minus cos nx by n. Okay, what is the value of first basic value ఏంటి? ఇంటిగ్రల్ sin x dx is equal to minus cos x. That is the integral sin x dx value. So now 1 by pi into minus cos nx by n within the limits 0 to pi. Within the limits 0 to pi. That is equal to minus 1 by n pi. So n is constant here. That's why I am writing minus 1 by n pi into upper limit minus lower limit. Cos n pi minus cos 0. That is equal to minus 1 by n pi into the value of cos n pi is minus 1 whole power n. The value of cos n pi is minus 1 whole power n. Minus cos 0 is 1. So now bn is equal to minus 1 by n pi into minus 1 whole power n minus 1. Here n is, what is the n value? Either even or odd. Even కావచ్చు, odd కావచ్చు. ఒకవేళ n is even, if n is even, n is even అయింది అనుకుందాం. when n is even అయినప్పుడు for example minus 1 whole power n, we substitute the even value in n place లో even value ని substitute చేయండి. మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను. సపోజ్ n is 2 అనుకుందాం. సపోజ్ n is 2 is even. minus 1 whole square. What is the value of minus 1 whole square?
is 1 plus 1. So plus 1 minus 1. The total value is 0. The total value is 0. అక్కడ ఓన్లీ 2 కాదు, ఏ ఈవెన్ వాల్యూ ఉంచినా, ఇఫ్ ఎనీ వీ సబ్స్టిట్యూట్ ఇఫ్ ఎనీ ఈవెన్ వాల్యూ ఇన్ n ప్లేస్లో నువ్వు ఏ ఈవెన్ వాల్యూని ఉంచినా, సో దట్ ఈస్ ద బిఎన్ వాల్యూ ఈస్ 0. -1 హోల్ పవర్ ఈవెన్ వాల్యూ. ఈవెన్ వాల్యూ అయితే ఏమవుతుంది అక్కడ ప్లస్ 1. therefore plus 1 minus 1 0. That's why the value is 0 when n is even. Suppose n is odd. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. Suppose n is 1 or n is 3. -1 whole cube. What is the value of -1 whole cube? -1. -1 minus 1 minus 2. Minus into minus plus. 2 into 1 2 by n pi. 2 by n pi when n is odd. So that's why I am writing bn is equal to 0 when n is even. 2 by n pi when n is odd. అంటే ఇక్కడ n అని ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేం కాబట్టి దాని వాల్యూ ఎంత అనేది ఈవెన్ అయితే ఎలా రాసుకోవచ్చు, ఆడ్ అయితే ఎలా రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం 2 కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తాం. 2 కేసెస్లో మనం చేసి ఫైనల్గా బిఎన్ వాల్యూని రాయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ n అంటే పర్టికులర్గా ఒక వాల్యూ అంటూ ఇవ్వలేదు, n అన్నారు. n ఈజ్ ఎనీ వాల్యూ 1 to infinity. సో ఏ వాల్యూనా అయి ఉండొచ్చు, కానీ అక్కడ 2 వాల్యూస్ మనకు పాసిబిలిటీ అయితే ఈవెన్ ఆర్ ఆడ్. అయితే ఈవెన్ వాల్యూ ఉండాలి లేదా ఆడ్ వాల్యూ ఉండాలి. ఈవెన్ అయితే ఏమవుతుంది 0 అయింది, ఆడ్ అయినప్పుడు సమ్ వాల్యూ దట్ ఈస్ 2 by n pi. therefore bn is equal to 0 when n is even. ఈవెన్ అయినప్పుడు బిఎన్ వాల్యూ 0 అయింది. n is odd అయినప్పుడు బిఎన్ వాల్యూ 2 by n pi అయింది. 2 by n pi. Okay. Now substitute a0 an bn in 1. First equation lo a0 an bn values substitute. What is the first equation? F of x is equal to, this is the Fourier series, f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. What is a0? So a0 value 1. That's why f of x is equal to 1 by 2 plus summation n is equal to 1 to infinity. The value of an is 0. That's why I am 0 into cos nx plus summation n is equal to actually 1 to infinity. 1 to infinity. మనం బిఎన్ వాల్యూని మనం ఈవెన్ అయినప్పుడు మనకు జీరోస్ అయింది. ఈవెన్ అయినప్పుడు బిఎన్కి వాల్యూ లేదు, ఓన్లీ ఆడ్ టర్మ్స్లో మాత్రమే బిఎన్కి వాల్యూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసామంటే n is equal to 1, 3, 5, 7, and so on. ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే మెన్షన్ చేసాం. ఈవెన్ నెంబర్స్ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే వెన్ n is even the value of bn is 0. The value of bn is 0. The value of ఎప్పుడు వాల్యూ ఉంటుంది బిఎన్కి అంటే when n is odd. n is odd అయినప్పుడు there is a value of bn. That's why I am writing here n is equal to 1, 3, 5, and so on to infinity. 2 by n pi into sin nx. 2 by n pi into sin nx. Therefore, f of x is equal to 1 by 2 plus second term 0 అయిపోయింది plus third term కి వెళ్తే 2 by pi into summation n is equal to 1 to infinity, n is equal to 1, 3, 5 and so on into 1 by n into sin nx. 1 by n into sin nx. This is the Fourier series. This is the Fourier series. Same, ఇదే మోడల్ type of problem, another problem. Find the Fourier series of the following function f of x is equal to 0 when minus pi is less than x is less than 0. Pi x by 4 when 0 is less than x is less than pi. And also deduce that pi square by 8 is equal to 1 plus 1 by 3 square plus 1 by 5 square plus so on. So first problem ఏంటి?
x value within the limits pi and 0, the function value is 0. X value within the 0 to pi, the function value is pi x by 4. Therefore, ఇక్కడ total గా మనకి ఇంటర్వల్ ఏంటంటే -pi to pi. Total interval -pi to y. కానీ మనం ఇక్కడ ఎలా స్ప్లిట్ చేశారు? -pi to 0, 0 to pi. -pi to 0, 0 to pi. When x is in -pi to 0, the function is 0. When x is in 0 to pi, the function is pi x by 4. And also deduce that. So Fourier series ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ సిరీస్ ని డెడ్యూస్ చేయమని క్వశ్చన్ చేస్తున్నారు. And also deduce that pi square by 8 is equal to 1 plus 1 by 3 square plus 1 by pi square plus so on. So first మనం Fourier series ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత డిడక్షన్ చేద్దాం. So the Fourier series of f of x is given by f of x is equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. What is a0, an, bn? So now a0 is equal to 1 by pi into total limits minus pi to pi. A given problem. So problem లో ఏమని ఇచ్చారంటే -pi to pi total limits 1 by pi into interval ఇది -pi to pi f of x dx. So now we split the limits. So 1 by pi into first limit ఏంటి -pi to 0 f of x dx plus 0 to pi f of x dx. What is the function value within the limits -pi to 0 is 0. That's why I am writing here integral -pi to 0 f of x is 0 into dx plus integral 0 to pi. This is the function value within the limits 0 to pi x by 4 into dx. అంటే ఇక్కడ క్వశ్చన్ లో లిమిట్స్ -pi to 0 ఇచ్చినప్పుడు ఫంక్షన్ వాల్యూ 0. సో కాబట్టి మనం ఫస్ట్ దాంట్లో 0ను ఫంక్షన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసాం. లిమిట్స్ 0 to pi ఉన్నప్పుడు ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ pi x by 4. సో అందుకని మనం సెకండ్ దాంట్లో ఫంక్షన్ ఎలా రాసాము pi x by 4. హియర్ ద ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ ఈజ్ 0. y 0 into dx 0. Only we calculate second integration. 1 by pi into pi by 4 into pi by 4 is constant. That's why I am writing 1 by pi into pi by 4 into integral 0 to pi x into dx. Integral x dx is equal to x square by 2. The integration of x is x square by 2. a0 is equal to 1 by 4 into x square by 2 within the limits 0 to pi. So here 1 by 8 upper limit minus lower limit pi square minus 0. Therefore a0 is equal to pi square by 8. Pi square by 8. This is a0. an is equal to 1 by pi into integral -pi to pi f of x into cos nx dx. That is equal to 1 by pi into, so limits ఎలా స్ప్లిట్ చేసాం -pi to 0 f of x into cos nx dx plus integral 0 to pi f of x into cos nx dx. That is equal to 1 by pi into integral -pi to 0. Upper function value 0. That's why f of x is 0. Therefore 0 into cos nx dx plus integral 0 to pi f of x is pi x by 4 into cos nx dx. The first integrand value is 0. Second one 1 by pi into pi by 4 integral 0 to pi x into cos nx dx. Here pi cancel. So 1 by 4 అవుతుంది. ఇంటిగ్రల్ 0 to pi x into cos nx dx. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చాలా చోట్ల మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి.
మనం యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం. దానికంటే ఈజీగా ఉన్న మెథడ్ మీకు ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి యూవి. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి వాట్ ఈజ్ యూ, వాట్ ఈజ్ వి. టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు యూ ఫంక్షన్ ఏంటి, వి అనే ఫంక్షన్ ఏంటి. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నది ఐలెట్ అని ఒక ఫార్ములా ఉంది. దాన్ని యూజ్ చేసి దేన్ని యూగా తీసుకోవాలి, ఏ వాల్యూని విగా సెలెక్ట్ చేసుకోవాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సపోజ్ ఐ ఫర్గాటన్ దట్ ఐలెట్ ఫంక్షన్. సో నేను మర్చిపోయాను ఐలెట్ని మర్చిపోయినప్పుడు నేను ఎలా తీసుకోవాలి, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఎప్పుడైనా డెరివేషన్కి తీసుకున్న ఫంక్షన్ డిక్రీజ్ అవుతుందో లేదో చూసుకోండి. డిక్రీజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే కంటిన్యూగా అలా చేస్తూనే ఉంటారు, మనకు ప్రాబ్లం ఎండ్ అవ్వదు. సో ఇక్కడ 1/4 ఇంటూ ఎక్స్ ఈజ్ యూ, cos nx is v. So sin 0 into sin 0, 0. Cos 0, 1. So 0 plus 1 by n square. Therefore 1/4 into minus 1 whole power n by n square minus 1 by n square. So LCM change. n is equal to minus 1 whole power n minus 1 by 4n square. This is the an value. This is the n. Here also there is n. So ikkada kuda n value vachindi. So n value vachindi, n is odd aithe enti, n is even aithe enti. First when n is odd. So oka example తీసుకుందాం. For example n is equal to 3. Minus 1 whole cube. That is minus 1. Minus 1 minus 1 minus 2. Minus 2 by 4n square. That is equal to cancel out with minus 1 by 2n square. So when n is even, minus 1 whole power n is even, the value of minus 1 whole power n is positive. That is plus 1 minus 1, 0. అంటే n is even అయితే an value 0 అయింది. when is odd అయినప్పుడు an value ఏమవుతుంది, minus 1 by 2n square. Okay. Therefore an is equal to minus 1 by 2n square when n is odd, 0 when n is even. And again bn is equal to 1 by pi into integral minus pi to pi f of x into sin nx dx. That is equal to 1 by pi into, here also the limits, minus pi to 0 f of x into sin nx dx plus integral 0 to pi f of x into sin nx dx. The function value of f of x is 0 when the limits are minus pi to 0. The function value of f of x is pi x by 4 when the limits are 0 to pi. So ఇక్కడ లిమిట్స్ minus pi to 0 ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ 0 కాబట్టి 0 into sin nx dx plus integral 0 to pi x by 4 into sin nx dx. So first value 0 అయిపోయింది. Now 1 by pi into pi by 4 into integral 0 to pi x into sin nx dx. Okay. ఇక్కడ 0 to pi లిమిట్స్ వచ్చేసి 0 to pi. ఓకే, నాట్ pi to 0, 0 to pi. That is equal to 1 by 4 into integral 0 to pi x into sin nx dx. సో ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి వాట్ ఈజ్ u అండ్ వాట్ ఈజ్ v. u వచ్చేసి x, v వచ్చేసి sin nx. Therefore 1 by 4 into x into, we integrate the second function. So the integration of sin nx is minus cos nx by n minus x derivation 1 and second function ki integration minus sin nx by n square limits 0 to pi. Therefore that is equal to 1 by 4 into minus x into cos nx by n. So minus into minus plus sin nx by n square limits 0 to pi. ఎందుకంటే ఆల్రెడీ మనం
cos 0 అంటే 1, cos 3 into 0, cos 0 1, cos 0 1. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ప్లస్ 1. అదే సైన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, sin 0 0, sin 2 into 0 0, sin 3 into 0 0. therefore ఈ టర్మ్స్ మొత్తం 0 అయిపోయాయి. మొత్తం 0 అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏంటి, 5/16 minus 1/2 into 1 plus 1/3 square plus 1/5 square plus so on. Therefore, pi square by 16 is equal to 1/2 into 1 plus 1/3 square plus 1/5 square plus so on. సో మనం ఇక్కడ 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో చేసినప్పుడు ఏమవుతుంది, 2 pi square by 16 అవుతుంది. 2 pi square by 16. 2 pi square 16 means pi square by 8. Pi square by 8 అవుతుంది. సో pi square by 8 is equal to 1 plus 1/3 square plus 1/5 square plus so on. This is the deduction. సో క్వశ్చన్లో మనం క్వశ్చన్ చేసింది కూడా అంతే కదా, డిడక్షన్ చేసాం. సో ఇక్కడ ఫోరియర్ సిరీస్లో ఈరోజు వీడియోలో మనం చేసింది ఏంటంటే టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, టూ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మనము ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఓకే.